ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి పడితే 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం చూద్దాం. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. కన్యా రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ఎట్లా ఉందో. ఈ గవ్వల శాస్త్రాన్ని మాత్రం లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ శాస్త్రం ఇవాళ కొత్త నుంచి లేదండి. శాస్త్రం చాలా కాలం నుంచి ఉంది. హైందవ ధర్మంలో శివపార్వతుల కాలం నుంచి ఉంది. దైవస్థానం నుంచి, అలాగే లక్ష్మీదేవత విష్ణుమూర్తి నుంచి ఉంది. గవ్వలంటే సామాన్యం కాదండి. లక్ష్మీదేవత గవ్వలు అంటారు, విష్ణు గవ్వలు అంటారు, రేణుక ఎల్లమ్మ గవ్వలు అంటారు, సాక్షాత్తు ఆ శివుడి గవ్వలు అంటారు, సముద్ర గర్భంలో పుట్టిన గవ్వలు అంటారు, లక్ష్మీదేవి స్వరూపం అంటారు. గవ్వల శాస్త్రం చూద్దామండి. కన్యరాశి వారి పేరు మీద 3 సార్లు గవ్వలేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి ఎలా ఉందో శుభయోగం అశుభయోగం 2024వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ సంక్రాంతి ఘడియ ఎలా ఉంది, వారి జాతకం జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. ముఖ్యంగా కన్యరాశి వారి పేరు మీద 5వ సంఖ్య పడ్డదండి. లక్ష్య సంఖ్య వారిది. కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే రాజయోగం ఉంది వారి పేరు మీద. కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే శయనాధిపతి. వారికి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విషయంలో తిరుగు ఉండదు. వారు మట్టి పట్టుకున్న మాణిక్యమయ్యే అవకాశం ఉంది. స్త్రీలైనా పురుషులైనా. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ సంక్రాంతి ఘడియలో మాత్రం వారు చాలా వరకు లక్ష్మీకళ పొంగే అవకాశం ఉందండి. కానీ మాత్రం కన్యరాశి అంటే అందరు కాదండి. కానీ అందులో మాత్రం 50% మందికే వర్తిస్తుంది. కన్యా లగ్నంలో పుట్టినవారు, అలాగే ఉత్తర నక్షత్రంలో పుట్టినవారు, అలాగే మాత్రం హస్త నక్షత్రంలో పుట్టినవారు, అలాగే మాత్రం శుభఘడియలో పుట్టినవారు, అదృష్టం మంచిగా ఉన్నవారు, సుడి ఉన్నవారు, మత్స ఉన్నవారు, వారు చేయి పెడితే లక్ష్మి ఉన్నవారు, అసంటు వారికి అవుతుంది. కానీ అందరికి మాత్రం కాదండి. అందరికీ అవుతుందని మాత్రం అపోహపడి బాధపడకండి. కానీ కన్యా రాశి వారి జాతకం మీద అయితే మాత్రం 5వ సంఖ్య పడ్డది, శుభ సంఖ్య పడ్డది. చాలా వరకు శుభవార్తలు వినే అవకాశం ఉన్నాయి. విదేశాన యోగం వెళ్ళే అవకాశం ఉంది. వారి పేరు మీద చూడాలంటే మాత్రం వారి ఇంట్లో మాత్రం కట్టవా చామంతి చెట్లు మాత్రం పెంచాలండి. చాలా వరకు మంచిది. బంతిపూల చెట్లు, చామంతి పూల చెట్లు పెంచాలి, స్త్రీలు కానీ పురుషులు కానీ. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నల్లరేగడి భూమి మీద మాత్రం వారు స్థలం కొనవద్దండి, కట్టవద్దండి. ఒకవేళ వ్యవసాయ విషయంలో కలిసి వస్తే నల్లరేగడి భూమి కానీ మాత్రం ఇల్లు కట్టడంలో పనికి రాదండి. ఎరుపు భూమి అయితే కలిసి వస్తుంది వారి జాతక బలానికి. ఎరుపు భూమి గుట్టల సైడ్ ఉంటుంది. గుట్టల సైడ్ ఎరుపు భూమి కొంటే మాత్రం తిరుగు ఉండదు వారి పేరు మీద. ఏది చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళ స్వభావం వైష్ణవ స్వభావం ఉంటుందండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కరెక్ట్ వీరి నోటి అంటాను ఖచ్చితంగా మాత్రం జై శ్రీమన్నారాయణ అనే వాక్యం ఉండాలి. చాలా మంచిదండి వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం. కానీ ఇంకోటి చాలామంది కొందరు అనుకుంటారు మాత్రం కంప చెట్లు పెంచొద్దు అనుకుంటారు. చాలా వరకు వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇంటి బయట కావచ్చు, లేదా మాత్రం ఇంటి వెనక కావచ్చు, కరెక్ట్ రేగి చెట్లు పెంచాలండి. మనం రేగి పండ్లు తింటాం కదా, రేగి చెట్లు పెంచాలి, చాలా శుభప్రదం. అలాగే ఇంటి స్థానం లోపల మాత్రం అరటి చెట్లు కూడా పెంచాలండి, చాలా శుభప్రదం. లక్ష్మీకళ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరు జాతకంలో చూడాలంటే వ్యవసాయం చేసేవారికైతే తిరుగు ఉండదు. నర్సరీ వారికి మాత్రం తిరుగు ఉండదు. దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం భూమిని నమ్మిన వారు, తల్లిని నమ్మిన వారు ఎవరు చెడిపోలేదండి. భూమి వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలిస్తే 4 గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఎటు మూల పోయినా వీరికి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ కాకపోతే మాత్రం ఈ 4 దిక్కుల నుంచి కూడా వీరికి ఇబ్బందులు ఉంటాయండి. తూర్పున పోతే బంధువులతోని విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పడమర పోతే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే స్నేహితులతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దక్షిణం పోతే మాత్రం రుణ చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరం పోతే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్త్రీలతోని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి 4 సైడ్ పోకుండా ఇంట్లోనే కూర్చోవాలని చాలామంది బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మాత్రం తూర్పున పోయేవారు మాత్రం ఆదివారం పోవాలండి. ఉత్తరం పోయేవాళ్ళు శుక్రవారం పోవాలండి. దక్షిణం పోయేవారు మంగళవారం పోవాలండి.
పడమర మూల పోయేవారు మాత్రం శనివారం పోవాలి. ఈ వారంలో పోతే మాత్రం వారికి చాలా వరకు శుభయోగం ఉంటుంది. అలా కాదనుకొని ఎప్పుడు పడితే అప్పుడు ఆ దిక్కు పోతే మాత్రం చిక్కులు పడే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరు దొంగల పోయిన దొరల పోయిన తక్కువల పోయిన ఎక్కువల పోయిన గెలిచే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగం వీరికి మాత్రం అంతగా కలిసి రాదండి. కింగ్ మేకర్ అవుతారు కానీ మాత్రం వీరి జాతకం ధనయోగం చాలా ఉంటుంది. అష్టలక్ష్మి యోగం చాలా ఉంటుంది. లక్ష్మి స్థిరలక్ష్మి ఉండదండి. లక్ష్మీదేవత మాత్రం ఎవరి కాడ ఉండాలో వాళ్ళ కాడనే ఉంటుంది, ఒక్క మంది కాడ ఉండదు. లక్ష్మి ఒకసారి స్థిరపడ్డదనుకో వందలాది సంవత్సరాలు స్థిరపడుతుందండి. కానీ ఒకసారి అలిగిపోయిందనుకో మాత్రం కొన్ని తరాల పోయినా కూడా ఉండదండి. అసంటి స్వభావం ఉంటుంది వీరి పేరు మీద. వ్యాపార రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. వీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుందండి. ఇనుము వ్యాపారం కావచ్చు, ధన వ్యాపారం కావచ్చు, వడ్డీ వ్యాపారం కావచ్చు, వ్యవసాయ విషంది కావచ్చు, పండ్ల తోటది కావచ్చు, గృహ నిర్మాణాలది కావచ్చు, లేదా వీరి జాతకం ఎలక్ట్రానిక్ రంగం కావచ్చు. అలాగే చూడాలంటే మాత్రం వీరి పేరు మీద ఆహార పదార్థాల వ్యాపారం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు, ఫ్యాషన్ రంగం వ్యాపారం కావచ్చు. అలాగే ఇప్పుడు వ్యాపారాలు చెప్పాలంటే కొన్ని కోట్ల రకాల వ్యాపారాలు ఉన్నాయండి. షేర్ మార్కెట్ రంగంలో కూడా కలిసి వస్తుంది, స్టాక్ మార్కెట్ రంగంలో కూడా కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంది. గంగామాత దేవత సహకారం ఉంటుంది. వీరి జాతకానికి మాత్రం వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం జై శ్రీమన్నారాయణకి మాత్రం నమ్మాలండి. వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల స్వామికి నమ్మాలి, చాలా వరకు మంచిది. వీలైతే మాత్రం భద్రాచలం రామాలయం వెళ్ళి రావాలండి. వెళ్ళి వస్తే చాలా మంచిది. వీరి పేరు మీద శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జాతకంలో చూడాలంటే కానీ అన్నదానం చేయాలి, అలాగే వస్త్రదానం చేయాలి, చాలా మంచిది. 9 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం. ఫస్ట్ 5 గవ్వలు పడ్డాయి, రెండవసారి 2 గవ్వలు, 4 గవ్వలు పడ్డాయి, 9 గవ్వలండి. మూడవసారి చూద్దాం. మూడోసారి గవ్వలు వేసినా కూడా ఇంకా 5 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి పంచకళ్యాణి యోగం ఉన్నది. వీరి జాతక బలానికి పంచకళ్యాణి యోగం అంటే చాలా వరకు మంచిదండి. పంచకళ్యాణి యోగం అంటే మాత్రం పంచగ్రహ కూటమి చాలా వరకు శుభలక్షణంలో ఉంది వీరి జాతక బలంలా. వీరి జాతక బల ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేవారు నలుగురైనా, ఇబ్బందులు పెట్టేవారు ఎంతమంది ఉన్నా ఎవరు ఇబ్బంది పెట్టినా ఏం కాదు. వివాహమైన వారికి భార్య నుంచి ఇబ్బందులు ఉంటాయండి. అలాగే స్త్రీలు అయితే భర్త నుంచి ఇబ్బందులు ఉంటాయి. ఓపిక పట్టుకుంటే మంచిది. ఇక సంతానం నుంచి కొన్ని అరిష్టాలు ఉంటాయి. అరిష్టాలు, దరిద్రాలు, బాధలు పోవాలంటే మాత్రం ఇంట్లో కానీ అష్టమూలిక గుగ్గిలం వాడాలి. అష్టమూలిక గుగ్గిలంతో వాడి అష్టమూలిక తైలంతో మాత్రం దీపం ధరించాలి, చాలా వరకు మంచిది. అలాగే హనుమాన్ చాలీసా చదవాలండి. హనుమాన్ చాలీసా చదివితే చాలా వరకు మంచిది. పిల్లలు చదవచ్చు, బాలలు చదవచ్చు, స్త్రీలు కూడా చదవచ్చు, ఎవరైనా చదవచ్చు, చాలా మంచిది. చాలా వరకు మాత్రం శుభప్రదం అయ్యే అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టు భద్రాచలం రామన్న దర్శనం చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 14 గవ్వలు పడ్డాయండి. 14 ఏళ్ళ వనవాసం ఉన్న వెళ్ళిపోతుంది. అలాగే 14 లోకాల్లో ఎక్కడ పోయినా వీరు బాగుపడే అవకాశం తప్పకుండా ఉన్నది. ఈ సంక్రాంతి మాసం చాలా వరకు మంచిగా ఉంది. వీరికి 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు పటాపంచలై వీరికి మాత్రం లక్ష్మీప్రద యోగమయ్యే అవకాశం ఉంది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.